ఎలాంటి సమస్యలు లేకుండా సాగినంత కాలం ఏ కాపురమైనా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా అనుకోని అవాంతరం ఎదురైనప్పుడే ఆ కుటుంబంలో కల్లోలం రేగుతుంది. అప్పటి వరకు ఉన్న ప్రశాంతత ఒక్కసారిగా మాయమవుతుంది. సంసారం అన్నాక సమస్యలు తప్పవు. అవి చిన్న చిన్నవైతే ఎలాగోలా పరిష్కరించుకోవచ్చు. అదే తీరని సమస్యలైతే జీవితాంతం అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఓ మధ్యతరగతి మహిళకు క్లిష్టమైన సమస్య వచ్చి పడింది. అది ఎలాంటి పరిణామాలకు దారితీసిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. మతి స్థిమితం లేనివాడు కనిపించట్లేదంటే ఎలాగోలా వెతికి పట్టుకోవచ్చు. కొత్త ప్రదేశంలో ఎవరైనా తప్పిపోయారంటే గాలించి ఎక్కడున్నది కనిపెట్టొచ్చు. కానీ సొంత ఊళ్ళో అన్ని సక్రమంగా ఉన్న అతను తనకు తానుగా ఎటో వెళ్లిపోతే పోలీసులు మాత్రం ఏం చేస్తారు? ఆ మిస్టరీ కేసు ఏంటో ఇప్పుడు చూద్దాం. కనుబడుట లేదు. పేరు చంద్రమౌళి. వయస్సు సుమారు 35 ఏళ్లు. కలర్ నలుపు కాదు, తెలుపు కాదు, మధ్య రకంగా ఉంటాడు. ఓ కానిస్టేబుల్ చంద్రమౌళి జిరాక్స్ కాపీని పట్టుకుని రోడ్డుపై చాలాసేపు గమనించాడు. ఫలితం లేకపోయింది. చంద్రమౌళి భార్య పిల్లలు మాత్రం తిండి తిప్పలు లేకుండా అతడి కోసం ఏడుస్తూ ఎదురు చూడసాగారు. చంద్రమౌళి ఎక్కడ పనిచేసేవాడు, ఎక్కడెక్కడ తిరిగేవాడు, స్నేహితులెవరు మొదలైన వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు పోలీసులు. చంద్రమౌళి గోదావరి ఖని మొదటి ఉపరితల గనిలో జనరల్ మజ్దూర్గా పనిచేసేవాడు. మంచి జీతం, అంతకంటే మంచి జీవితం. భార్య పిల్లలతో రోజులు హాయిగా గడిచిపోయేవి. సడన్ గా ఓ రోజు ఆఫీస్ కని వెళ్లాడు చంద్రమౌళి. 20 రోజులు దాటినా తిరిగి రాలేదు. అతని కోసం వెతికి వెతికి చివరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది అతని భార్య కళ్యాణి. పోలీసులు మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. చంద్రమౌళిని డ్యూటీ పని మీద ఎక్కడికైనా పంపారేమోనని పోలీసులు ఆఫీసులో ఎంక్వైరీ చేశారు. చంద్రమౌళి ఏ టూర్కు వెళ్లలేదని తెలిసిందే. 20 రోజులుగా ఆఫీసుకు రావట్లేదని పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రమౌళి భార్య మనసు శంకించింది. ఏమైనా కీడు జరిగిందేమోనని భయపడింది, బాధపడింది, కన్నీళ్లు పెట్టింది. పోలీసులు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు. గాలింపు ముమ్మరం చేశారు. చంద్రమౌళి పర్సనల్ విషయాలు కూడా తెలుసుకుని అతన్ని వెతకడం మొదలుపెట్టారు. సడన్ గా ఓ రోజు పాతిపెట్టిన శవం ఒకటి బయటపడింది. ఆ శవాన్ని గుర్తించడానికి కళ్యాణిని రమ్మన్నారు పోలీసులు. ఆమె కోటి దేవుళ్లకు మొక్కుకుంది ఆ శవం తన భర్తది కాకూడదని.
ఆమె నడుస్తున్నా మనసు పరిగెడుతోంది. ఆలోచనలు జెట్ స్పీడ్ లో ఉన్నాయి. గోదావరి తీరం రానే వచ్చింది. కళ్యాణి టెన్షన్ భరించలేక పరిగెత్తింది. శవాన్ని చూసి కుప్పకూలిపోయింది. అతడు చంద్రమౌళియే. గుండెలు పగిలేలా ఏడ్చింది. ఏమైందండి అంటూ తల బాదుకుంది. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంటే అతడు మీ ఆయనేనా అని అడిగాడు పోలీసులు. మా ఆయనే అంటూ కన్నీటి సంద్రమైంది కళ్యాణి. ఆఫీస్ కని బయలుదేరిన చంద్రమౌళి ఎందుకు శవమయ్యాడు? అతన్ని గోదావరి తీరంలో పాతిపెట్టిందెవరు? వివరాలు